చంద్రబాబు కేబినెట్ లో కీలక మార్పులు జరగనున్నాయా? ఒకరిద్దరు మంత్రులకు ఊస్టింగ్ తప్పదా? కేబినెట్ పునర్వ్యవస్థీకరణ గురించి ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? తూర్పులో ఓ మంత్రిపై వేటు పడడం ఖాయమా? నాగబాబు బెర్త్ కన్ఫర్మ్ కానుందా? ముహూర్తం ఫిక్స్ చేశారంటే అవుననే సమాధానాలు జోరుగా వినిపిస్తున్నాయి. సంక్రాంతికి ముందు చంద్రబాబు కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగనుంది. సంక్రాంతికి ముందే కేబినెట్ మార్పులు జరగవచ్చని తెలుస్తుంది. దీనికి సంబంధించి నేతలకు ఇప్పటికే సంకేతాలు ఇచ్చినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పనితీరు సరిగా లేని ఒకరిద్దరిపై వేటు పడడం ఖాయమనే సంకేతాలు నేతల్లో బలంగా వినిపిస్తున్నాయి. మంత్రులు జిల్లాలకు వెళ్లకపోవడం, ప్రజలతో కలవకపోవడం, అభివృద్ధి గురించి ఆలోచించకపోవడం, ఇలా పనితీరు సరిగా లేని వారిని దూరంగా పెట్టాలనే అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. పద్ధతి మార్చుకోవాలని పదే పదే చెప్పినా కూడా ఎలాంటి మార్పు కనిపించకపోవడంతో కొందరు మంత్రులపై అసంతృప్తి వ్యక్తం చేశారట సీఎం చంద్రబాబు. మంత్రులకు హనీమూన్ టైం అయిపోయిందని, ఇకనైనా మీ విధి విధానాలపై దృష్టి సారించాలని అన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడిచిపోయింది. మంత్రుల పనితీరుపై నివేదికలు తెప్పించుకున్నారు. ఈ నేపథ్యంలో సరిగా పనిచేయని ఒకరిద్దరికి ఊస్టింగ్ ఖాయమంటూ పార్టీలో జోరుగా ప్రచారం సాగుతుంది. ఇకపోతే మంత్రిగా ఉన్న వాసంశెట్టి సుభాష్ కు ముగింపు పలికే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లా సీనియర్ నేతలతో ఆయనకు పొసగా లేదని తెలుస్తుంది. మంత్రిగా కూడా పర్ఫార్మెన్స్ చూపలేదని తెలుపుతున్నారు. వారి స్థానంలో సీనియర్ నేతలకు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. తొలిసారి మంత్రివర్గంలోకి కొత్త వారిని తీసుకున్నారు. ఆయా శాఖలను సరిగా హ్యాండిల్ చేయలేకపోతున్నట్లు తెలుస్తుంది. అదలా ఉండగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు చంద్రబాబు మంత్రివర్గంలోకి అడుగుపెట్టనున్నారు. ఇందుకు సంబంధించి ముహూర్తం ఫిక్స్ చేశారు. జనవరి 8న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలో కేబినెట్ లో పలువురు శాఖలు మారే అవకాశం ఉన్నట్లు చెప్తున్నాయి. ఇంకోవైపు సహకార సంస్థలు, మార్కెట్ కమిటీల పదవులు భర్తీ జనవరిలో చేసేందుకు సీఎం చంద్రబాబు కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు 10,000 పదవులు కేటాయించనున్నారట. ముఖ్యంగా వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికల లోపే నామినేటెడ్ పదవులు ప్రక్రియ పూర్తి చేయాలన్నది బాబు ఆలోచిస్తున్నారట. జిల్లాలో ఎమ్మెల్యేలు ఇచ్చిన ప్రతిపాదనలు పరిశీలించి పదవులు ఇచ్చే బాధ్యతలను ఇన్ఛార్జ్ మంత్రులకు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. సెకండ్ పేజ్ లో జిల్లా సహకార బ్యాంకులు, జిల్లా మార్కెటింగ్ సంస్థలకు పాలక వర్గాలను నియమిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర సహకార బ్యాంక్ పాలక మండలిని ఎంపిక చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇవే కాకుండా వ్యవసాయేతర సంఘాల పదవులు కూడా వీలైనంత త్వరగా భర్తీ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 2 ఏళ్ల కాల పరిమితితో నామినేటెడ్ పాలక వర్గాలను నియమించనున్నారు. రాష్ట్రంలో 222 మార్కెట్ కమిటీలున్నాయి. కమిటీలో చైర్మన్ సహా 15 మంది సభ్యులుంటారు. ఆ పదవుల్లో సగానికి పైగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఇవ్వాలన్నది ప్రభుత్వం యోచిస్తుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.